హీరో ఉపేంద్ర. ఆ పేరు వినగానే మన కుర్రోళ్ళందరికీ చెప్పలేని ఎనర్జీ వస్తుంది. చెప్పాలంటే ఒక సిగ్మా రూల్స్ని ఆయన మూవీస్లో పాస్ చేస్తుంటారు. వాటినే మనోళ్ళు చాలా మటుకి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఆయన మూవీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వాటిలో మరింత డిఫరెంట్గా వచ్చిన లేటెస్ట్ మూవీ యుఐ. మూవీ ఎలా ఉందంటే చాలా 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 డిఫరెంట్గా ఉంది. చూస్తున్నంతసేపు మన పేషెన్స్ లెవెల్స్ని టెస్ట్ చేస్తున్నారా బాబు వీళ్ళు అనిపిస్తుంది. స్టోరీ ఏంటంటే, ఉపేంద్ర డైరెక్ట్ చేసిన మూవీ థియేటర్లో రిలీజ్ అవుతుంది. అది చూసిన ఆడియన్స్లో ఫోకస్ చేసిన వాళ్ళు వింతగా బిహేవ్ చేస్తారు, ఫోకస్ చేయని వాళ్ళు మళ్ళీ చూస్తారు. ఫేమస్ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ ఆ మూవీని ఎన్నిసార్లు చూసినా సరైన రివ్యూ ఇవ్వలేకపోతాడు. అసలు దీని సంగతి ఏంటో అటు ఇటు తేల్చాలని స్ట్రైట్గా డైరెక్టర్ ఇంటికి వెళ్తాడు. అయితే ఉపేంద్ర రాసిన స్టోరీ ఒకటి, అక్కడ మూవీస్లో ఉన్న స్టోరీ ఇంకొకటి. ఇంతకీ అసలు ఒరిజినల్ స్టోరీ ఏంటి, అసలు సత్య ఎవరు, కల్కి ఎవరు, ఇవన్నీ తెలియాలంటే మీకు అవైలబుల్గా ఉన్న థియేటర్స్లోని యూఐ చూడాల్సిందే. మూవీ ఓవరాల్గా డిఫరెంట్గా ఉంది. టోటల్లీ ఒక డిఫరెంట్ వేలో చూపించారు. టైటిల్ కార్డ్ కూడా చాలా డిఫరెంట్గా పడుతుంది. ఈ మూవీ చూశాక ఇందులో ఉన్న రైటర్ని చూస్తే ఫేమస్ రివ్యూ రైటర్తో పాటు మన రివ్యూ తాత కూడా గుర్తుకొస్తాడు. సో ఇంత డిఫరెంట్ మూవీని థియేటర్లో మాత్రం మిస్ చేయకండి.